సో ఇప్పుడేంటంటే మనం మీకు చెప్పాను కదా ఆ యొక్క ఇండెక్స్ స్టేజింగ్ ఏరియా వర్క్ స్పేస్ లోకల్ రిపాజిటరీలోకి ఫైల్స్ ఎలా క్రియేట్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం గిట్హబ్లోకి ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వెళ్ళి గిట్హబ్ అని హిట్ చేయండి. అక్కడ మీరు గిట్హబ్ అని హిట్ చేయగానే మీకు వచ్చే ఫస్ట్ 1 సెకండ్ నేను నా వైఫై కనెక్ట్ చేసుకుంటాను. సో గిట్హబ్ అని హిట్ చేయగానే మీకు ఫస్ట్ వచ్చే లింక్ మీద ఇలా ట్యాప్ చేయగానే ఇది ఆటోమేటిక్గా సో 1 సెకండ్ ఇది కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది అందుకని. సో ఇక్కడ న్యూ అని కొట్టండి. సో మీరు సైన్ అప్ చేసుకోండి. సైన్ అప్కి ఏం లేదు, మీ యొక్క యూజర్ ఈమెయిల్ మీ జీమెయిల్ ఒకటి ఇచ్చేసి మీరు పాస్వర్డ్ సెటప్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా పజిల్ వస్తుంది. పజిల్ కంప్లీట్ చేసుకున్న వెంటనే మీకు వెరిఫికేషన్ కోడ్ ఒకటి వస్తుంది మీ మెయిల్కి. అది సెటప్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇది అనేది క్రియేట్ అయిపోయింది మీ యొక్క గిట్హబ్ అకౌంట్. సో అకౌంట్ క్రియేట్ అయిన వెంటనే మీకు ఇలా అయితే వస్తుంది. సో ఇలా అయితే ఫస్ట్ వస్తుంది. ఇక్కడ క్రియేట్ రిపాజిటరీ అది న్యూ వన్ అని ఉంటుంది. సో నాకు 2 రిపాజిటరీస్ ఉన్నాయి కాబట్టి మీకు క్రియేట్ న్యూ రిపాజిటరీ అని వస్తుంది. సో ఇక్కడ క్రియేట్ న్యూ రిపాజిటరీ దగ్గర మనం ఒక నేమ్ ఇచ్చుకోవాలి, లైక్ జేసీబీ అనేసాం ఈసారి. సో నెక్స్ట్ వచ్చేసరికి క్రియేట్ రిపాజిటరీ అని హిట్ చేయండి, ఇంకేం హిట్ చేయకండి. సో దట్స్ ఇట్. ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా కమాండ్స్, మీకు ఒక్కొక్క కమాండ్ ఈ యొక్క గిట్హబ్లో మీకు 1 సెకండ్ నేను గిట్హబ్ ఓపెన్ చేయాలి. సో గిట్ బ్యాష్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆ యొక్క కమాండ్స్ని ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారంటే సో 1 షిఫ్ట్ ఇన్సర్ట్. సో ఈ కమాండ్స్ని ఒక్కొక్కటి సో గిట్ ఇనిట్ కానీ ఇలాంటి కమాండ్స్ ఉన్నాయి కదా. సో ఈ కమాండ్స్ కాపీ చేసుకోండి, మీరు ఇందులో హిట్ చేస్తూ రావండి. సో నెక్స్ట్ వచ్చి రీడ్ మీ ఫైల్, గిట్ యాడ్ లిమిట్ మీ ఫైల్, కంట్రోల్ సి, షిఫ్ట్ ఇన్సర్ట్. సో నెక్స్ట్ గిట్ బ్రాంచ్ కమిట్. సో కమిట్ కదా, ఓకే కమిట్, కంట్రోల్ సి. ఇలా ప్రతి ఒక్క దీన్ని కాపీ చేసుకొని మీరు మీ యొక్క గిట్ బ్యాష్ను ఇలా పేస్ట్ చేస్తూ ఎంటర్ ఇస్తుంటే ఆటోమేటిక్గా దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ప్లగ్ఇన్స్ అంతా సెటప్ చేసుకునేస్తుంది మన యొక్క గిట్ హబ్కి. సో ఫస్ట్ మీరు గిట్ పుష్ చేసేటప్పుడు మీకు క్రెడెన్షియల్స్ అడుగుతుంది, ఐ మీన్ లాగిన్ అడుగుతుంది. అంటే ఇక్కడ గిట్ హబ్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. సో ఇక్కడ దీని సైట్లోనే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు వెబ్లో హిట్ చేసి మీరు లాగిన్ యాక్సెస్ చేసుకోండి. అక్కడ యాక్సెస్ అని అడుగుతుంది, యాక్సెస్ అని హిట్ చేయగానే ఆటోమేటిక్గా మీకు అదైతే జరిగిపోయింది. సో ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు నా దగ్గర గిట్ రిపాజిటరీస్ 2 ఉన్నాయన్నమాట. ఇందులో ఆల్రెడీ క్లోన్ చేస్తున్నాను. సో వాటిని ఎలా చెక్ చేసుకోవాలంటే గిట్ రిమోట్ -v అని హిట్ చేసినారంటే మీకు ఇక్కడేమో రిపాజిటరీస్ కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ మనం చూసినామంటే 2 ఫైల్ 2 అని ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో గిట్ రిమోట్ ఓకే ఓకేలేండి. అంటే మీకు ఇలా ఫైల్స్ అనేది చూసుకోవాలి, లేకుంటే మీకు గిట్ రిమోట్ రిమూవ్ ఆ యొక్క బ్రాంచ్ నేమ్ ఇచ్చినారంటే లైక్ ఆరిజిన్ ఉంది కదా, దాన్ని ఇచ్చినారంటే ఆటోమేటిక్గా అది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఆరిజిన్ గిట్ రిమోట్. సో ఆటోమేటిక్గా ఇచ్చేది. ఇక్కడ చూసినారా మీకు ఇప్పుడు రిపాజిటరీ ఏం లేదు. మీరు ఒకవేళ గిట్ పుష్ చేస్తే సో యాడ్ చేయమంటారు రిపాజిటరీ. ఓకే, అర్థమైందా? సో అలా అనమాట. మీరు ఒకవేళ రిపాజిటరీని రిమూవ్ చేయాలంటే ఆ యొక్క రిపాజిటరీ. ఓకే, సో ఇప్పుడు మనం యాడ్ చేస్తాం మన యొక్క కొత్త రిపాజిటరీని. ఓకే, గిట్ పుష్ ఓకే పుష్ అయిపోయింది, చూసారా? ఎలిమినేటింగ్ అండ్ కౌంటింగ్ కంప్రెసర్ సెంట్. ఓకే, ఇప్పుడు మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకోండి, లైక్ టచ్ చూస్ చేసి టచ్ ఫైల్ 5 అని చేసుకోండి. సో గిట్ యాడ్ 5. ఓకే కనిపిస్తుంది కదా గిట్ యాడ్ ఫైల్ 5 అంటే మనం ఇప్పుడు కమిట్ ఇస్తాం. గిట్ కమిట్ -m
మనం యొక్క మెసేజ్ ఇవ్వాలి. లైక్ జేసీఎఫ్ అని ఇస్తాం. 1 సెకండ్. షెట్ జేసీఎఫ్. సో జేసీఎఫ్. ఓకే. సో ఇప్పుడు గిట్ పుష్ చేస్తాం. గిట్ పుష్ అంటే నేను ఏవేవైతే కమిట్ చేసినానో అవన్నీ ఆటోమేటిక్గా పుష్ అయిపోతాయి అనమాట నా యొక్క లోకల్ ఈ యొక్క రిపాజిటరీ. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేస్తాం. రిఫ్రెష్ చేయగానే ఇక్కడ చూసారా మీకు జేసీబీ ఫైల్ 5 ఇంత ముందర క్రియేట్ చేసాం కదా, ఇదో మనం కమిట్ చేసిన ఆ యొక్క ఫైల్. సో ఫైల్ 2 ఈ ఫస్ట్ కమిట్ రీడ్ మీ అంటే మనం ఫస్ట్లో ఈ యొక్క రిపాజిటరీ యాడ్ చేసుకున్నాం కదా, రీడ్ మీ ఫైల్ కమిట్ చేసుకో ఫస్ట్ కమిట్ అని. సో అది అనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఒక ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా సెండ్ చేయాలి. ఓకే. ఎంకేడిఐఆర్ లైక్ ఫైల్ 3 అని ఇస్తాం. ఓకే. గిట్ ఫైల్ 3. ఓకే. గిట్ కమిట్ లైక్ జింజర్. సో అన్ట్రాకెట్లో ఉంది అనమాట. సో ఇదేంటి అన్ట్రాకెట్లో గిట్ కమిట్ హైపనియం లైక్ ఏదో ఇచ్చినాము, గిట్ యాడ్ చేస్తాము. సో ఏదో ఎర్రర్ ఉంది ఇక్కడ నాకు ఫైల్ సెకండ్ ఇక్కడ ఏదో జరుగుతుంది, అందుకని ఏదో రాంగ్ పర్మిషన్స్ డిలీట్ అయింది. సో అందుకని ఇది క్రియేట్ కాలేదు. సో మీకు ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో పుష్ చేసుకోవాలో చెప్పినాను కదా, సేమ్ అంతే. సో ఇప్పుడు ఈ యొక్క గిట్ హబ్లో ఏం చేస్తామంటే మనము పుల్ రిక్వెస్ట్. ఇప్పుడు మనం ఒక బ్రాంచ్ ఉంటుంది అనమాట. సో మీకు ఫస్ట్ బ్రాంచింగ్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో గిట్ బ్రాంచ్ లైక్ ఒక నేమ్ పెట్టుకుందాం, లైక్ ప్రసాద్ ప్రవీణ్ అని పెట్టుకుందాం. గిట్ బ్రాంచ్ ప్రవీణ్. ఓకే. గిట్ బ్రాంచ్ ప్రవీణ్. సో గిట్ బ్రాంచ్ -v. సో ప్రవీణ్ అనే ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాం, మెయిన్ అనే ఒక బ్రాంచ్ అప్పుడే ఉన్నది. ఓకే. ఇప్పుడు మనం ఆ యొక్క ప్రవీణ్ అనే బ్రాంచ్లో షిఫ్ట్ అవుతుంది. గిట్ చెక్ అవుట్ ప్రవీణ్. సో ఇప్పుడు షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ చూసారు మెయిన్ నుంచి ప్రవీణ్లోకి వచ్చేది. సో అలా మనం ఒక బ్రాంచింగ్ క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాం. టచ్ ఫైల్ రెమో. ఓకే. ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి. సో గిట్ యాడ్ ఫైల్ రెమో అని ఇచ్చేసుకోండి. నెక్స్ట్ గిట్ కమిట్ హైపనియం లేబుల్ మెసేజ్ అంటాం కాబట్టి మనం ఏదో ఒకటి ఇచ్చుకోండి. ఓకే, మీ ఇష్టం. సో నెక్స్ట్ గిట్ పుష్. సెటప్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ప్రవీణ్ అనే దానికి షిఫ్ట్ ఇన్సర్ట్ సేమ్ అది కమెంట్ పేస్ట్ చేసినారంటే పైన చూపించాం కమెంట్ ఆటోమేటిక్గా పుష్ అయిపోయింది. ఓకే. ఎక్కడికి బ్రాంచ్ ప్రవీణ్లోకి వెళ్ళింది. సో ఇప్పుడు మనం మళ్ళీ రిఫ్రెష్ చేస్తాం. ఓకే. సో 1 సెకండ్ ఈ యొక్క కోడ్ దగ్గరకు వద్దాము. ఇక్కడ చూడండి ప్రవీణ్ హ్యాస్ బీన్ రీసెంట్లీ పుషెస్ 13 seconds అగో. సో ఇక్కడ మీరు బ్రాంచెస్ చూసుకున్నట్లే మెయిన్ ప్రవీణ్ 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఏం చేసుకుంటారు, మీకు అక్కడైతే మనం చేసుకుందాం. ఓకే. ఏంటి ప్రవీణ్ అనే బ్రాంచ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఓకే మనం ఇక్కడ ప్రవీణ్ నుంచి మెయిన్లోకి మనం పుష్ చేసుకుందాం. ప్రవీణ్లో ఉన్న డేటాని మెయిన్లోకి పుష్ చేస్తాం. ఓకే. ఎలానో చూపిస్తాను. ఇక్కడ చూడండి ఆరో మార్క్ చూడండి, ప్రవీణ్ నుంచి మెయిన్లోకి వెళ్తుంది. ఓకే. ఇక్కడ మనం క్రియేట్ పుల్ రిక్వెస్ట్ హిట్ చేసినామంటే ఇక్కడ ఏమన్నా మెసేజ్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఓకే. క్రియేట్ పుల్ రిక్వెస్ట్ కొట్టినామంటే ఆటోమేటిక్గా ఇక్కడున్న డేటా అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే. మెర్జ్ కన్ఫర్మ్ మెర్జ్. ఓకే. నెక్స్ట్ కమిట్. ఓకే, ఆల్రెడీ అయిపోయింది. సో చెక్ చేసుకుందాం. సో ఇక్కడ చూసారా ఫైల్ రెమో. సో మనం పుల్ రిక్వెస్ట్ చేసుకుని 1 minute అగో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేది. ఓకే. అండ్ ఇక్కడ ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, సో అలాంటివి ఏమన్నా ఇలాంటివి చూపిస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే
ఇక్కడ సెట్టింగ్స్ దగ్గరికి వచ్చాయంటే కొలాబరేటర్స్ అంటే ఏంటంటే మీ ఫస్ట్ అయితే ఒక పాస్వర్డ్ నా ఏదేమైతే పాస్వర్డ్ సెటప్ చేసుకున్నామో ఆ యొక్క పాస్వర్డ్ ఇచ్చేస్తాము. సో ఆ తర్వాత కొలాబరేషన్స్. ఓకే, కొలాబరేటర్స్ దగ్గరకు వచ్చినామంటే యాడ్ పీపుల్. ఓకే, యాడ్ పీపుల్ దగ్గర మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఎట్లా ఎవరైనా పీపుల్స్ ఉంటారు, మీ యొక్క టీం కానీ ఆర్గనైజేషన్లో ఒక్కొక్కరు ఉంటారు. సో వాళ్ళ యొక్క నేమ్ సెట్ చేసి వాళ్ళ యొక్క ఎవరైతే వాళ్ళ యొక్క యూజర్ నేమ్ ఉంటుంది కదా ఈ యొక్క గిట్ది అక్కడ ఇచ్చేసి యాడ్ చేసుకోవచ్చు వాళ్ళు ఈ యొక్క రిపాజిటరీలో. ఓకే, సో అండ్ బ్రాంచెస్ చెప్పినాను. ఇంకా ట్యాగ్స్ అంటే ఏమైనా ట్యాగ్ చేసుకోవాలంటే వాటిని. సో ఇంకా ఇవంతా రూల్స్, యాక్షన్స్, ఏం యాక్షన్స్ జరిగినాయి, ఎన్విరాన్మెంట్స్, కోడ్ రిక్వెస్ట్స్, కోడ్ సెక్యూరిటీ అంతా ఇంకంతా నార్మలే. ఓకే, ఇంతే. దీనికి ఇంకా గిట్ హబ్ గురించి ఇక్కడతో ఏం చేసుకోండి. ఓకే, అంతే ఈ యొక్క గిట్ హబ్ గురించి. టుమారో ఏమిటంటే మనం AWS అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.